పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో త్వరితగతిన ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించుతోంది ఏపీ సర్కార్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును పరిశీలించి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణం పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం 4 సీజన్లు అంటే 2 ఏళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పటికే పనులు పూర్తయిన కొన్ని చోట్ల మళ్లీ తిరిగి పనులు చేయాల్సి ఉంది. అందుకోసం అసలు ప్రాజెక్టు పరిస్థితిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించుతోంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేంద్ర మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించాయి. పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లను ఏపీకి పంపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, డ్యాం నిర్వహణ, భద్రతలో అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన అమెరికాకు చెందిన 2 ఇంజనీర్లు, కెనడాకు చెందిన మరో 2 ఇంజనీర్లు రేపు పోలవరం ప్రాజెక్టు వద్దకు రాబోతున్నారు. జూలై 5వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు వద్దే ఉండి ప్రాజెక్టు పరిస్థితులను అధ్యయనం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణుల బృందం ఒక నివేదిక ఇవ్వనుంది. ఇక్కడ ఇచ్చేటువంటి డిజైన్స్ ని మళ్ళీ వాళ్ళు కూడా సిడబ్ల్యూసి కూడా వాళ్ళు కూడా ఏదైతే ఇంటర్నేషనల్ వాళ్ళ ఏజెన్సీ ఏదైతే పిలిచారో వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుని అవి ఫైనలైజ్ చేయడానికి వాళ్ళు కూడా పిలవడం జరిగింది. అందులో భాగంగానే యుఎస్ఏ నుంచి ఒక 2, అదేవిధంగా ఒక 2 కెనడా నుంచి వాళ్ళ నిపుణులు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 1 ఇయర్ వాళ్ళు ఈ పోలవరాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏదైతే ఇక్కడ ఇచ్చేటువంటి ఏజెన్సీ ఇచ్చేటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నో, సిడబ్ల్యూసి ఇచ్చే డిజైన్స్ ఏముందో వాటిని కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ద బెస్ట్ ఏంటనేది వాళ్ళు కూడా డిసిషన్ ఇవ్వడానికి కోసం చెప్పి సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి భాగంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా వాళ్ళు ఇంటర్నేషనల్ ఏజెన్సీని తీసుకోవడం జరిగింది. అది ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్లో ఈ పోలవరం విజిట్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రతి 3 నెలలకు ఒకసారి అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు తమ సలహాలు, సూచనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అందించనున్నారు. జూలై 5వ తేదీ వరకు జరిపే పర్యటన ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలని అంశంపైన కీలక సూచనలు చేయబోతున్నారు. దీని ఆధారంగా పీపీఏతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.